బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరని హెచ్చరించారు. ఈటెల రాజేందర్ బీజేపీ ప్రెసిడెంట్ పదవి దక్కలేదన్న ఆక్రోశంలో ఇలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న ఈటెల రేవంత్ రెడ్డిపై ఇలా మాట్లాడిన తీరు సమంజసంగా లేదని కూడా అన్నారు. ఇక బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఈటెల ఉన్నప్పుడు తెలంగాణ ఆర్థికంగా దివాలా తీసిందని కూడా ఫైర్ అయ్యారు. ఆలయ భూములు కబ్జా చేసినట్లు కేసులున్న ఈటెల హైడ్రా గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఈటెల రాజేందర్ రెడ్డి గారు చాలా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏ కులం ఆయనకే స్పష్టత లేదు. ఈటెల రాజేందర్ గౌరవనీయ ఎంపీలు గారు వీళ్ళ క్లారిఫై చేయాలా, ఆయన ముదిరాజ్ కులానికి చెందిన వ్యక్తి, రెడ్డి కులానికి చెందిన వ్యక్తి. బీజేపీలో ప్రెసిడెంట్ పదవి దక్కట్లేదని ఆ ఆక్రోశాన్నంతా మిగతా వీళ్ళ మీద కక్కే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. జనరల్గా ఈటెల రాజేందర్ గారు నాకు గౌరవం, కొత్త పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడే అలవాటున్న వ్యక్తిగా నేను గౌరవిస్తాను. కానీ నిన్న ఇవాళ ఆయన మాట్లాడుతున్న భాష, వాడుతున్న భాష, ఆ దిగజారుడుతనం దేని వల్లనో అర్థమవుతలేదు. ఆయనకి పదవి రాకుండా కిషన్ రెడ్డి గారు అడ్డుపడితే ఆ ఆక్రోశం అంతా రేవంత్ రెడ్డి గారి మీద ఇస్తా ఉన్నాడు. ఏం భాష మాట్లాడుతున్నాడు? ఒక ముఖ్యమంత్రి గురించి, ఒక పార్లమెంట్ సభ్యుడే ఉన్న వ్యక్తి. మీ హయాంలో కాదా ఈ రాష్ట్రం దివాలా తీసింది? మీరు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన సందర్భంలో ఈ రాష్ట్రము దివాలా తీసిన పరిస్థితి మీరు మర్చిపోయినరా? కేసీఆర్ నిర్వాహకం, నీ నిర్వాహకం వల్లే కదా ఈ రాష్ట్రం 6.5 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయింది. హైడ్రా గురించి మాట్లాడుతున్న మీ నిర్వాహకం వల్లే కదా భూములని కబ్జాలకు గురైనాయి. నీవే దేవాదాయ శాఖ భూములు కబ్జా చేసావని మీద కేసుంది కదా. హైడ్రా గురించి మాట్లాడతాడు. భూములు కబ్జా మీ హయాంలో కదా, నువ్వు మంత్రి ఎరగబెట్టిన రోజులున్నాయి కదా. ఇవాళ ప్రభుత్వం పడిపోతుంది అంటారు. ఎందుకు పడిపోతుంది ఆయన? మీరు బీసీగా ఉండి ఆనాడు కేసీఆర్కి అడుగులకు మడుగు దొత్తి బీసీలకు చేయలేకపోయినారు కాబట్టి ఇలా కుల సర్వే చేసినందుకు ప్రభుత్వం పడిపోతుందా? సగర్వంగా 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చినందుకు ప్రభుత్వం పడిపోతుందా? మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చినందుకు పడిపోతుందా? సన్న బియ్యాల కార్యక్రమం ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యాల కార్యక్రమం ప్రారంభించినందుకు పడిపోతుందా? 500 బోనస్ ఇచ్చినందుకు పడిపోతుందా? 60,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు పడిపోతుందా? కేసీఆర్ హయాంలో చాతగాని మంత్రులుగా, దద్దమ్మలుగా ఉన్నటువంటి మీరు ఇలా తీసి తగిలేసి మీరు బయటకు తన్నేస్తే బీజేపీ పార్టీలో పోయినారు.